హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాల్లో 95% స్థానికులకే అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఊపందుకోనున్నటువంటి ఉద్యోగాల భర్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హర్షదాయకం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో బాల్క సుమన్ దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 50,000 పైచిలుకు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ఇక్కడ నుంచి విడుదలయ్యేటువంటి ప్రతి ఉద్యోగానికి సంబంధించి ఆ పర్టికులర్ ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలనేవి స్థానికులకే దక్కేలా జోన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం కేసీఆర్కు ప్రభుత్వ వైపు బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే నర్సులు కావాలను అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నర్సులకి బాగా డిమాండ్ అయితే రావడం జరిగింది. కరోనాతో పెరుగుతున్నటువంటి డిమాండ్ 4 రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పేసి ప్రకటనలు, కేరళ తమిళనాడులోనూ అడ్వర్టైజ్మెంట్లు, కోవిడ్ ఇన్సూరెన్స్ పథకం కూడా వారికి ఆఫర్ చేస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. వారికి హయ్యెస్ట్గా శాలరీ వచ్చేసి నెలకి 45,000 రూపాయల జీతంతో పాటు ప్రత్యేక ఆఫర్లు కూడా ఈ పర్టికులర్ స్టేట్స్లో కేరళ తమిళనాడు లాంటి స్టేట్స్లో శాలరీతో పాటు ఈ స్పెషల్ ఆఫర్స్ను కూడా ప్రకటిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే నర్సులు ఉన్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, నర్సులుగా ఒక మంచి జాబ్ అనేది చేసుకోవడానికి. కాకపోతే కోవిడ్ హాస్పిటల్స్లో పనిచేయాల్సి ఉంటుంది. కొంచెం రిస్కీ జాబ్, బట్ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి చూసినట్లయితే సైనిక డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థినులకు త్రివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బాలరెడ్డి గురువారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రాఘవాపురం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో సైనిక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి వారైతే తెలపడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసే వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీస్ ఉద్యోగాల భర్తీపై ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలు తొలగిపోయాయి. కావున గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు లేఖ కూడా రాశారు. గ్రూప్ 1 సర్వీసెస్ ఉద్యోగాలకు గత 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం లేదు. ఇందులో దాదాపు 18 ప్రభుత్వ శాఖల్లో కలిపి దాదాపుగా 1,600కి పైగా పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 సర్వీస్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 1,600కి పైగా పోస్టులకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వస్తాయని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చేలా చాలా పోస్టులను అడ్హాక్ ప్రమోషన్లు ఇచ్చి నడిపిస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయవలసినవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపడం లేదు. ఏదో నామమాత్రంగా లెక్కించి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్లు పేరు మీద భర్తీ చేశారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను ప్రమోషన్ల క్రింద భర్తీ చేస్తారు. ఇంకా గ్రూప్ 1 సర్వీసెస్ కింద 10 సంవత్సరాలుగా
పోస్టుల భర్తీ చేయడం లేదు. అలాగే గ్రూప్ 2 సర్వీసెస్ కింద 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేవు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారు. అందుకే ఈ కింది అంశాలను పరిగణలోనికి తీసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద అన్ని పోస్టులను భర్తీ చేసి లెక్కించాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 స్థాయి పోస్టులు, గ్రూప్ 2 స్థాయి పోస్టులలో ఎంతమంది రిటైర్ అయ్యారు? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి 23 జిల్లాల్లోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్లు ఆఫీసులు, అలాగే 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 ఆఫీసులు, 31 పోలీసు సర్కిల్స్, ఇంకా 7 పోలీస్ కమిషనరేట్లు, అలాగే 4383 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయని చెప్పేసి ఆయన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కింద 1600 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే లెక్కలు తీశారు. ఇంకా గ్రూప్ 2 కింద చూసుకున్నట్లయితే 4000 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 3 కింద వచ్చేసి 5000 పోస్టులు అని చెప్పేసి ఆయన అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా గ్రూప్ 4 సర్వీసెస్ కింద ఇంకా ఖాళీగా రాష్ట్రంలో 36,000కి పైగా పోస్టులు అయితే క్లరికల్ పోస్టులు, అవి కూడా క్లరికల్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వస్తాయని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటి భర్తీని వెంటనే చేయాలని చెప్పేసి వెంటనే చర్యలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి. వాటిలో గ్రూప్ 4లో గ్రూప్లో 50%, గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2లో 30%, 30% నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు రావాల్సినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా క్రింద రావాల్సినటువంటి పోస్టులలో అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరారు. రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా తీసివేస్తామనడంపై క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులను 34 కేటగిరీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను ఎత్తివేసి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేశారు. ఏ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎంపిక చేశారనేది ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ కంప్లీట్గా ఈయనైతే ఎనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆయన అయితే కోరుతున్నారు. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ నుంచి టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేసేటువంటి వేకెన్సీస్ అనమాట. మే 16వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ధ్రువపత్రాల పరిశీలన అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మే 26వ తేదీన ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్ సైటు www.cw.tg.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్, అది కూడా లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి సెయిలర్ పోస్టులకి సంబంధించి 2500కి సంబంధించి పోస్టుల నోటిఫికేషన్ వచ్చినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 5th అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 30th అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది రాంగ్ డేట్ అనమాట. యాక్చువల్గా మే 5th మనకి అఫీషియల్ లాస్ట్ డేట్గా నేవీ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ డేటు. అయితే 2500 పోస్టులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్ సైట్లో ఇంకా పెట్టలేదు. కాబట్టి మీరు అది గమనించాలి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఫిషర్ అప్రెంటిస్కి సంబంధించి ఆర్టిఫిషియర్ అప్రెంటిస్కి సంబంధించి 500 వేకెన్సీస్, ఇంకొకటి సీనియర్ సెకండరీ రిక్రూట్స్కి సంబంధించి 2000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తంగా 2500 వేకెన్సీస్ ఉన్నాయి. 10+2 పాస్ అయ్యి, అది కూడా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 2001 నుంచి 2004 మధ్య పుట్టినటువంటి వారు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా తెలంగాణ గురుకులాల్లో ఆర్జేసీ అండ్ ఆర్డీసీ సెట్కి సంబంధించి
నోటిఫికేషన్ విడుదలైంది, అప్లై చేసుకోవచ్చు. ఇంకా టీఆర్టీ ఏజెన్సీ అభ్యర్థుల ఫలితాలు విడుదల అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఏజెన్సీ అభ్యర్థుల ఫలితాలను టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. టీఆర్టీకి సంబంధించి లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్, తెలుగు మీడియంలో జీవశాస్త్రం, సోషల్ స్టడీస్, అలాగే గణితంలో ఏజెన్సీ స్థానికత సమస్య కారణంగా ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి వేరియస్ పొజిషన్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా సులువుగా పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో సేవలు ప్రారంభించిన ఎస్పీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపై పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ పీవీసీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు పీసీసీకు పోలీసు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేదని ఇన్ఛార్జి ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం ఐటీ సెల్ ఇన్ఛార్జి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని చెప్పేసి మెన్షన్ చేశారు. సర్టిఫికేట్లు కావాలనుకున్నటువంటి వారు ఆన్లైన్లో వెరిఫై ద్వారా దరఖాస్తు చేసుకునేటువంటి విధానాన్ని పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. www.tspolice.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ క్లియరెన్స్ ఆప్షన్స్ని ఎంచుకుని దరఖాస్తుదారుని పేరు, వివరాలు, ఇతర నిబంధనల సూచనలు పొందుపరిస్తే సరిపోతుందని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 8732221533 అనే నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అయితే దీనికి సంబంధించినటువంటి అవకాశం అయితే కల్పించడం జరిగింది. దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం కూడా దరఖాస్తుదారులకి కలుగుతుందని చెప్పేసి ఆయన అయితే వివరించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో బ్యాంకు పని వేళలు కుదించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బ్యాంకులు అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎల్ఎల్బీసీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50% సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు సగం మందితోనే విధులైతే నిర్వహిస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.